హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డాకు మహారాజ్ ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్తో అదరగొడుతుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ కొల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. బుకింగ్స్లో జోరు పెరిగింది. ఈ తరుణంలో సక్సెస్ ప్రెస్ మీట్ను మూవీ టీం నిర్వహించింది. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా వంటి వారు ఈ మీట్లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు నిర్మాత నాగవంశీ. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ను అనంతపురంలో ఈ వారంలోనే నిర్వహిస్తామని నాగవంశీ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన దగ్గరే ఈ ఈవెంట్ని జరుపుతామని వెల్లడించారు. అనంతపురంలో జనవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించాలని ముందుగా డాకు మహారాజ్ టీం అనుకున్నారు. ఈ ఈవెంట్కి ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తారని వెల్లడించారు. అయితే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందడంతో ఆ ఈవెంట్ని మూవీ టీం రద్దు చేసింది. దీంతో ఇప్పుడు డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ని అనంతపురంలోనే నిర్వహించాలని డిసైడ్ అయింది. అయితే డాకు మహారాజ్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు నాగవంశీ స్పందించారు. ఈ సినిమా సీక్వెల్ కాదని ప్రీక్వెల్ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో గుర్రం మీద హెడ్లెస్ ఉంది కదా, అది ఒక హీరోని సెట్ చేసి ఓ ప్రీక్వెల్ చేద్దామని ప్రయత్నిస్తున్నామని నాగవంశీ తెలిపారు. గుర్రంపై కూర్చున్న ఓ మనిషికి తల లేకుండా ఉన్నట్టుగా డాకు మహారాజ్ చిత్రంలో ఓ షాట్ ఉంది. ఆ తలలేని మనిషి కథను ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా నాగవంశీ చెప్పారు. అలాగే డాకు మహారాజ్ సక్సెస్తో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే తమిళ, హిందీ భాషలకు గాను సెన్సార్కు పంపించారు. దీనిపై కూడా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 17న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బజ్ బాగా వస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు అడిగారు, అదే ప్లాన్ చేస్తున్నాం. సెన్సార్ పనులు పూర్తయిన తర్వాత తమిళ, హిందీలో జనవరి 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధమవుతున్నాయని నాగవంశీ చెప్పారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోవడంపై వచ్చిన ప్రశ్నకు నాగవంశీ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోవడంపై వచ్చిన ప్రశ్నకు నాగవంశీ రియాక్ట్ అయ్యారు. బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల మంచి జరిగిందని అన్నారు. పాజిటివ్ టాక్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేందుకు సమయం దొరికిందనేలా మాట్లాడారు. అలాగే ఆంధ్ర ఓవర్సీస్ నుంచి వచ్చిన టాక్తో తెలంగాణలో బుకింగ్స్ భారీగా ఓపెన్ అయ్యాయని తెలిపారు. డాకు మహారాజ్ చిత్రాన్ని యాక్షన్ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ బాబీ. యాక్షన్ కు స్టైల్ మిక్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, అలాగే హీరోయిన్లుగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, అలాగే చాందిని చౌదరి, శ్యామ్ టామ్ చాకో కీ రోల్స్ చేశారు. అలాగే నిర్మాతలుగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.